పాదయాత్ర బైక్ ర్యాలీ తీసాము, మనసులో అదే మెదులుతా ఉంది. అనుకోవచ్చు ఇక్కడ కొంతమంది స్వార్థ రాజకీయాలు కాదు, వాస్తవం అది అవాస్తవం. ఇక్కడ అందరూ మనసుతో చాలా ఒక అమాయకుడికి జరిగింది. అక్కడ వాళ్ళ కుటుంబం చూస్తే వాళ్ళ తల్లి మానసిక స్థితి కరెక్ట్ లేదు, వాళ్ళ నాన్న స్థితి బాగలేదు. మంచి కళాకారుడు, ఇంతప్పుడు గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కళాకారుడు, మంచి కోలాటం వేసే తమ్ముడు రఘు, చాలా మంది ఇక్కడ అందరికి తెలుసు, మంచి కళాకారుడు. ఆయన పరిస్థితులు బాగలేక ఆటోలు తోలుతూ బతుకుతూ ఉంటే కొంతమంది స్వార్థపరులు పడక అతను ఎంతో ప్రేమించాడు. ఈరోజు ప్రేమికుల దినోత్సవం వాస్తవం, కానీ వాళ్ళ మీద కుట్రలు చేసి అబద్ధ కేసులు పెట్టి బనాయించి అతన్ని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చిత్రహింసలకు గురి చేశారు. మేము ఏమంటున్నామంటే ఇక్కడ శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉన్నాం, శాంతియుతంగా. మేము ఎవ్వరి మీద ఏ దాడి చేయము, ఇది మాత్రం వాస్తవం గమనించాలి. మా అధికారులైనా ఇక్కడ ఉన్న పోలీస్ మిత్రులైనా అందరు సహకరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయనకు సంబంధం లేకుండా ఒక మావోయిస్టు చనిపోతే కూడా కనీసం కుటుంబానికి సంబంధించిన ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు తీసుకుపోయా అని చెప్పి, కానీ ఇక్కడ సంబంధం లేకుండా తీసుకొచ్చారు. పోస్ట్ మార్టానికి సంబంధించి ఎవరిని అడిగి తీసుకొచ్చారు, ఎవరిని అడిగి చేశారు. ఇక్కడ ఆయనకు కనీస న్యాయం చేకూర్చే వరకు మేము శాంతియుతంగా ఇక్కడ పోరాటం చేస్తాం. మా మిత్రుడు కూడా ఇక్కడ చెప్పారు, దళిత సంఘం మిత్రుడు కూడా చెప్పారు, వాళ్ళకి సానుభూతి ప్రకటిస్తూ మేము మాత్రం ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదు, శాంతియుతంగా ఇలాగనే కూర్చుంటాం. ఆ రఘు కుటుంబానికి తగు న్యాయం చేయాలి, అందరూ సహకరించాలి. ఇక్కడ ఊళ్ళో పెద్దలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఊరి పెద్దలు అందరూ శోకంలో ఉన్నారు, చాలా దుఃఖంలో ఉన్నారు, తలుచుకొని కుమిలిపోతా ఉన్న 10 తల్లిని ఇక్కడ మేము మందలిస్తే ఒక అమ్మ పొద్దుగాలు చెప్పింది, అయ్యా కొడుక మంచి ప్రేమ ఉంది కొడుక బిడ్డకు, మేము మందలిస్తే మంచిగా మాట్లాడేది ఆ కొడుకు అనగానే మాకు దుఃఖం వచ్చింది, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాస్తవం ఇది. అందుకని దయచేసి అందరూ ఊళ్ళ పెద్దలు కూడా ఇక్కడ ఉన్న ఊరి పెద్దల మొత్తం కూడా కూర్చొని న్యాయం జరిగేంత వరకు శాంతియుతంగా మనం ఈ పోరాటం కొనసాగిస్తామని కోరుకుంటూ